పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతున్నాను. ఈనాటి వాక్యములో భాగముగా మొదటి పట్టణము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము నుండి వాక్యము చదువుకుందాం. మేము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభువును దేవుడును, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును, మీరు పోవలసిన త్రోవలో మేము నడిపింతును. నా ఆజ్ఞను పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపొరడు నది వలె వృద్ధి చెంది ఉండేవారు, మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు, మీ సంతానము ఇసుక రేణుల వలె సంఖ్యకు అందక ఉందురు, వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు అని వాక్యము పలుకుతూ ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నటువంటి మాట, నేను మీ ప్రభువును దేవుడును, నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయబడును, మీరు పోవలసిన త్రోవలో మేము నడిపింతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో మనము నేర్చుకోబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము, నేను మీ ప్రభుడను దేవుడను, నేను మీ మేలు కొరకు ఉపదేశం చేయుదును, మీరు పోవలసిన త్రోవలో మేము నడిపింతును అని ప్రభు అంటున్నాడు. ఈ వాక్యము చాలా చక్కగా, మీరు పోవలసిన త్రోవలో నేను మేము నడిపింతును అన్నటువంటి ప్రభువు అనేక మందిని నేటికి కూడా మనం ఏ త్రోవలో నడవాలో, ఎలా నడవాలో, ఏ మార్గములో నడవాలో, పరలోక రాజ్యము చేరటానికి, దైవరాజ్యాన్ని చేరుకోవడానికి ఏ త్రోవలో ఏ మార్గములో నడవాలో మనకు చూపించడానికి తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. అందుకే ప్రభు అంటూ ఉంటాడు, నన్ను అనుసరించండి అంటూ ఉంటాడు, నేనే మార్గమును అంటూ ఉంటాడు. ఆయన మార్గమును అనుసరించినటువంటి వాడు, ఆయన త్రోవలో వెళ్ళినటువంటి వాడు, ఆయనను వెంబడించినటువంటి వారు తప్పక నిత్య జీవము పొందుతారు అని ప్రభుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నట్లుగా, ఈరోజున మనము లూసీ అమ్మగారి పండుగను జరుపుకుంటూ ఉండగా ఆమె యొక్క సాక్ష్యాన్ని మీకు ఈరోజు వివరించబోతూ ఉన్నాను. గ్రీకు వంశములో ఒక ధనిక కుటుంబములో జన్మించినటువంటి చిన్న బిడ్డ లూసీ అనేటటువంటి బిడ్డ. ఈ బిడ్డ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోగా తల్లి పెంపకములో పెరిగింది. తల్లి పెంపకములోనే విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉంది. అయితే ఈమెకి చిన్ననాటి నుండి కూడా యేసు ప్రభు అంటే ఎడతెగని భక్తి, ప్రేమ అండి. యేసు ప్రభునిలో ఎదగడం అంటే చాలా ఇష్టం. యేసు ప్రభునిలో ప్రార్థన చేయటం అంటే అమితమైనటువంటి ప్రేమ. ఈమెకి చిన్ననాటి నుండి కూడా నేను కన్యకగానే ఉండిపోవాలి, ప్రభు కోసమే ఈ జీవితాన్ని జీవించాలి అనేటటువంటి ఆశ, తపన ఉండేది. అయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఆడపిల్లలకి చిన్న వయసులోనే నిశ్చితార్థము చేసి పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తూ ఉండేవారు. ఆచారం ప్రకారం తండ్రి లేడు కాబట్టి తల్లి బాధ్యతగా ఈమెకు ఒక అన్యుడిని, యేసు ప్రభు అంటే మక్కము లేని మరొక ధనికుడిని ఈమెకు మంచి జోడీగా భావించి నిశ్చితార్థం చేసింది చిన్న వయసులోనే. పెళ్లిడు వచ్చే వరకు తల్లి వద్దనే పెరుగుతూ ఉంది. అయితే ఈమెలో ఉన్నటువంటి తపన, కోరిక, నేను కన్యకగానే ఉండాలి, ప్రభు కోసమే జీవించాలనేటువంటి తపన మాత్రం చనిపోలా. ఎలాగైనా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలి, నేను ప్రభు కోసమే బ్రతకాలి అని అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. తల్లిని ఎప్పుడూ కూడా యేసు ప్రభుని భక్తిలో తల్లిని కూడా రాణించడానికి ప్రయత్నము చేసేది. యేసు ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నా నేను చెప్పి తల్లిని చాలాసార్లు
కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేసింది. కానీ తల్లి వినల. అయితే ఒకానొక సమయంలో ఈమెకు తల్లిని ఒప్పించడానికి ఒక అవకాశం వచ్చింది. ఏ అవకాశం అయ్యా అంటే, తల్లికి చాలా సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడుతుంది. అమితమైనటువంటి రక్తస్రావ రోగిగా ఉంటూ అమితమైనటువంటి రక్తస్రావ వ్యాధితో ఈ లూసీ అమ్మగారి యొక్క లూసీ అనేటటువంటి చిన్న పాప యొక్క అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉంటే, ఒకరోజు తల్లిని ఒప్పించి వీళ్ళు ఉండేటటువంటి పట్టణానికి ఒక 50 మైళ్ళ దూరములో అప్పటికే పునీతురాలుగా ఉన్నటువంటి పునీత అగతమ్మ అనేటటువంటి ఆమె సమాధి చేయబడి ఉంది. ఆ సమాధి దగ్గర చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు కూడా రామ్మ, మనం కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, అక్కడ నీ రోగము నయమవుతుంది, నీకు యేసు ప్రభు స్వస్థతనిస్తాడు రామ్మ అని చెప్పి చాలాసార్లు బ్రతిములాడగా చివరికి తల్లి ఒప్పుకొని ఒకసారి బయలుదేరి లూసీతో పాటు బిడ్డతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ రాత్రంతా అక్కడ ఉండి సమాధి వద్ద ఉండి ప్రార్థనలు చేసుకుని తరువాత రోజు ఇంటికి బయలుదేరి వచ్చారు. వారు గమనించినది ఏంటంటే, అక్కడ తన తల్లి అద్భుత రీతిన స్వస్థత పొందుతూ తనకున్నటువంటి వ్యాధి నయము చేయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ప్రభుని నమ్ముకొని పునీతురాలి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినంతనే ఆమెకి ఎప్పుడైతే రోగము నయమైందో తల్లి కూడా యేసు ప్రభు పట్ల భక్తిని పెంచుకోవటం మొదలుపెట్టింది. ఆ విధముగా ఇద్దరు యేసు ప్రభు భక్తిలో ఎదుగుతూ ఉండగా ఈమెకు ఉన్నటువంటి లూసీకి, ఆ పాపకు ఉన్నటువంటి ఇంకొక కోరిక, ఒకటి కన్యకగానే మరణించాలి ప్రభు కోసమని, రెండవది వీళ్ళు బాగా ధనవంతులు కనుక తన వాటాకి వచ్చేటటువంటి ఆస్తిని అమ్మేసి దానిని పేదలకు పంచాలని ఎప్పటి నుండో తల్లిని అడుగుతుంది. తల్లి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభునిలోకి మారిందో, ప్రభుని తెలుసుకుందో, రక్షణ పొందుకుందో అప్పుడు తల్లి ఒప్పుకుంది. అందుకని ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ పాపకు నిశ్చితార్థం చేయబడినటువంటి ధనవంతుడికి తెలిసింది. వెంటనే ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేసి, ఆస్తిని అంతా వాళ్ళు పాడు చేస్తున్నారు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి యొక్క ఆస్తిని వాళ్ళు పాడు చేసి ఇలా చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు, ఇలా అంటూ రకరకాలుగా గవర్నర్కు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలో అప్పటికే డయాక్లేషియస్ అనేటటువంటి ఒక చక్రవర్తి రాజ్యమంతా కూడా ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? తన రాజ్యములు ఎవరు కూడా క్రీస్తు ప్రభుని పూజించకూడదు, ఆరాధించకూడదు, ప్రచారం చేయకూడదు. మత ప్రచారం చేయటం, మతాన్ని ఆరంభించడం, మతాన్ని పూజించటం, యేసు ప్రభుని పూజను ప్రార్థనను ఎవ్వరూ కూడా చేయకూడదు. యేసు ప్రభుని యొక్క మతం క్రైస్తవులు ఎవరు అక్కడ ఉండకూడదు, వ్యాప్తి జరగకూడదని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు గవర్నర్ దగ్గరకు వెళ్ళి వీళ్ళ మీద ఫిర్యాదు చేసి ఇద్దరు కలిసి చివరికి చక్రవర్తి వద్దకు వెళ్ళి ఆయనకు కూడా తెలియజేశారు. కాబట్టి ఎప్పుడైతే ఇలా జరగటం మొదలుపెట్టిందో గవర్నరు, చక్రవర్తి ఇద్దరు కలిసి లూసీని, యుక్త వయసులో ఉన్నటువంటి లూసీని పిలిపించి నయానా భయానా అని భయపెట్టి, యేసు ప్రభుని నువ్వు వదిలేయాలా, యేసు ప్రభు మతాన్ని నువ్వు వదిలేయాలా, యేసు ప్రభుని గురించి ఎక్కడ మాట్లాడకూడదు, ప్రార్థనలు చేయకూడదు అంటూ ఆమెను హెచ్చరించి భయపెట్టారు. మా మతాన్నే, మా అన్య దేవతలనే, మా ఆరాధనలే నువ్వు చేయాలి, మా దేవతలనే నువ్వు పూజించాలి అంటూ ఆమెను భయపెట్టి, లేకపోతే నిన్ను చంపేస్తామంటూ ఈ యొక్క యువతిని భయపెట్టడం ప్రారంభించారు. అయినా చడవల ఒక్కటే మాట అంది, మీరు నన్ను ఏమి చేసినా పర్వాలేదు, నేను యేసు ప్రభుని విడిచిపెట్టను, ఆయన్ని ఆరాధించడం మానివేయను, నిజ దేవుడిని నేను నమ్ముకున్నాను, ఆయన్ని నేను ఆరాధిస్తాను, మీ దేవతను నేను పూజించను అంటూ చక్రవర్తికి, గవర్నర్కు చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఆమె నానా హింసలు, చిత్రహింసలు చేయటం ప్రారంభించారు. వెంటనే భటులకు ఆజ్ఞ ఇచ్చి ఆమెను లాక్కుని వెళ్ళి వేశ్యాగృహములో వేయండి అని చెబుతున్నారు. భటులందరూ 10 మంది కలిసి వచ్చి ఆమెను కదిలించడానికి ప్రయత్నం చేసినా దేవుని శక్తి ఆమెకు తోడుగా ఉండటం ఎంచుక కూడా లూసీని వారు కదిలించలేకపోయారండి. తర్వాత మంటల్లో నెట్టారు. ఆమె చుట్టూ మంట వేసి మంటల్లో ప్రదర్శన కూడా మంట కూడా ఆమెను ఇంత కూడా కాల్చలేకపోయింది. ఆ పవిత్రురాలని, ఆ పరిశుద్ధురాలని కనికని మంటలు కూడా అంటుకోలేకపోయాయి.
చివరికి పెద్ద బళ్ళెము తీసుకొని గొంతులో పొడిచి 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 రక్తం వచ్చి గాయమై చనిపోయేటంత వరకు కూడా వదిలిపెట్టకుండా ఆమెను చిత్రహింసలు చేసి అక్కడికి చంపారండి. చనిపోతూ ఆ తల్లి అన్నది ఒక్కటే మాట, మీరు నన్ను చంపినా పర్వాలేదు, కానీ యేసయ్యను నేను విడిచిపెట్టను, యేసయ్య ప్రార్థనను విడిచిపెట్టను, యేసయ్య కోసం మరణించడానికైనా సిద్ధమే, ఆయన నిజదేవుడు, నేను ఆయనని నమ్ముకున్నా, ఆయనని ఆరాధిస్తా, నీ దేవతలను ఆరాధించను అంటూ మరణించిందండి. ఎంత గొప్ప సాక్ష్యం బిడ్డలారా, ఎంత పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా కన్యకగా ప్రభు కోసం బ్రతుకుతూ చివరికి ప్రభు కోసం ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. 283వ సంవత్సరములో పుట్టింది, 304వ సంవత్సరంలో మరణించింది. కేవలం 21 సంవత్సరాలే బ్రతికినా ప్రభు కోసమే బ్రతికింది. ప్రభుకి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ బ్రతికింది. తన ఆస్తిని అంతటిని అమ్మి పేదలకు పంచిపెట్టింది. చివరికి తల్లిని మార్చుకుంది. తల్లి రోగాన్ని నయము చేసి స్వస్థతను వచ్చే విధముగా ప్రభు వద్దకు నడిపించింది. తన సాక్ష్యము ద్వారా అనేక మంది యువకులను ఆనాటి కాలంలో ప్రభు వైపుకు నడిపించినటువంటి గొప్ప స్త్రీమూర్తి. చిన్న వయసులోనే, యుక్త వయసులోనే ప్రభుని కోసం మరణించి ప్రాణాలు త్యాగం చేసినటువంటి గొప్ప స్త్రీ లూసీ అమ్మగారు. ఈరోజు ఆ లూసీ అమ్మగారి పండుగను జరుపుకుంటూ ఉండగా అటువంటి పునీతత్వం, పరిశుద్ధ జీవితము జీవించడానికి మనకు ప్రభు శక్తినివ్వాలని, మంచి మనస్సును దయచేయాలని, ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో ఈనాటి యువకులు కూడా మంచి మార్గంలో నడవాలని, ప్రభుని మార్గంలో నడవాలని, అలాగే పవిత్రముగా పరిశుద్ధముగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈనాటి యువకుల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా వాక్యాన్ని వింటున్నటువంటి యువకులారా, మీరు కూడా లూసీ అమ్మగారి వలె పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రభుని కోసం జీవించడానికి ప్రయత్నము చేయండి. అంతకు మించి మన కుటుంబాలు పవిత్రముగా పరిశుద్ధముగా ప్రభు కోసం జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. అయ్యా, ముఖ్యముగా మా కుటుంబాలలో ఉన్నటువంటి యువకులను దీవిస్తూ, ఇదిగో లూసీ అమ్మగారి వలె మా యువకులు కూడా యేసయ్య మార్గంలో, మంచి మార్గంలో, సన్మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి శక్తిని, అనుగ్రహాలను దయచేయమని ఈ యువకులందరూ కూడా నాయన చెడు మార్గాలు విడిచిపెట్టి యేసయ్య మార్గంలో నడిచినట్లుగా నడిపించండి. వారికి కావలసిన మంచి మనస్సును, అనుగ్రహాలను దయచేయండి. చెడు అలవాట్లు, చెడు స్నేహాలను విడిచిపెట్టే విధముగా బిడ్డలను దీవించండి. ఈ వాక్యాన్ని వింటున్న యువకులందరిపై నీ పరిశుద్ధ హస్తాలు చాచి అందరినీ పవిత్రముగా పరిశుద్ధముగా జీవించులాగున, యేసయ్య మార్గములో జీవించులాగున కావలసిన కృపానుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.